మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ తాండూరు మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న మీ యొక్క అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. మన కొత్తపల్లి గ్రామాభివృద్ధికి నిరంతరం అందుబాటులో ఉంటూ మంచినీటి సమస్య, మురికి సమస్య, రోడ్డు వెడల్పులు, విద్యుత్ కాలువలు, పరిశుభ్రత, గ్రామ ప్రజల బాగోగులు, ఆరోగ్య, విద్య, వైద్య సేవలే తన ధ్యేయంగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఆకుల వెంకటేశ్ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ ఒక్క 2 సంవత్సరాల కాలంలోనే వినోద్ గారి ఆశీస్సులతో తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ లీడర్ల సహకారంతో ఒక 40 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు వర్కులు చేసినాం. ఒక 20 ఇంద్రమ్మ ఇండ్లు ఇప్పించినాం. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ స్కీములైనా కూడా ఎటువంటి అవినీతి లేకుండా, కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎటువంటి అవినీతి లేకుండా, డబ్బులు తీసుకోకుండా అన్ని రకాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పనిచేశాను. ఇప్పుడు మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డను ఇది ఒక్కసారి కొత్తగా అవకాశం ఇవ్వండి. సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు నాకు అపోజిట్గా ఉన్న వ్యక్తులు అభివృద్ధి నిరోధకులు, ఎటువంటి పని చేయలేదు. 15 సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి కొత్తపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నారు. వాళ్ళను దూరంగా ఉంచి నేను మీ బిడ్డగా నాకు ఆశీర్వదించాలని కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారని నా గ్రామ ప్రజలను, అలాగే నా కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని రేపెల్లవాడ, పేగడపల్లి గ్రామాల ప్రజలను కూడా మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను. యువకుణ్ణి ఆదరించండి, అభివృద్ధి కోసం గెలిపించండి.